హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ మెల్ట్ మ్యాజిక్. ఈరోజు అయితే తిరుపతి బ్లాగ్ అనమాట. మార్నింగ్ తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ తిరుపతి ప్లాన్ అనేది 2-3 మంత్స్ బ్యాకే ఉంది. నేను పొంగల్ హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు తమ్ముడు వాళ్ళు కూడా వస్తారు కదా, అందరం కలిసి తిరుపతి వెళ్దాము అని చెప్పి అనుకున్నాము. 2 years బ్యాక్ అయితే వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు అనమాట తమ్ముడు వాళ్ళు ఎప్పుడు వచ్చినా అప్పుడైతే తిరుపతి వెళ్తాము. సో ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోయాము. కార్లో అయితే ఒక 2 hours జర్నీ చేసిన తర్వాత స్మాల్ స్నాక్స్ బ్రేక్ అయితే తీసుకున్నాము. పిల్లలకి ఏవో బిస్కెట్ స్నాక్స్ కొనిపించేసి మేమైతే కాఫీ తీసుకున్నాం అనమాట. మేము ముగ్గురం కాఫీ తీసుకున్నాము. నేను, రమ్య, మా తమ్ముడు ముగ్గురం కాఫీ తీసుకొని జస్ట్ ఒక 10 minutes అలా రిలాక్స్ అయ్యి, రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి అక్కడ, ఇంకా వెళ్ళిపోయి రెస్ట్ రూమ్స్కి ఇక్కడైతే స్మాల్ షాపింగ్ కూడా ఇచ్చారనమాట. చిన్న షాపింగ్, ఇట్లా కాఫీ బ్రేక్ లాగా కాఫీ స్టాల్ ఒకటి, చిన్న బేకరీ, చిన్న సూపర్ మార్కెట్ లాగా ఇచ్చారు. ఈవినింగ్ అయితే ఫుడ్ కోర్ట్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ ఒక 15-10 minutes అట్లా బ్రేక్ తీసుకొని మళ్ళీ కొంచెం రీఫ్రెష్ అయిపోయి జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసాము. పిల్లలు అయితే ఫుల్ కార్లో అల్లరనమాట. ముగ్గురు బ్యాగ్ కూర్చొని ఇక స్నాక్స్ తీసుకొని వాళ్ళైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఈ కార్లో స్లోగా వెళ్తూ ఉన్నాం అనమాట. క్లైమేట్ అయితే చాలా బాగుంది, చాలా చల్లగా అనిపించింది. 3 months బ్యాకే 300 rupees టికెట్ రూమ్స్ అయితే మేము బుక్ చేసుకున్నాము అక్కడ తిరుమలలో. మా తమ్ముడు వచ్చేసి వాళ్ళిద్దరు కలిసి కళ్యాణానికి టికెట్ అయితే పిక్ అయింది వాళ్ళకి. వాళ్ళు కళ్యాణానికి అయితే వెళ్ళారు, కళ్యాణం చేయించుకున్నారు. నేనైతే నార్మల్ 300 rupees దర్శనం అనమాట మాది. తమ్ముడు వాళ్ళు కళ్యాణానికి వెళ్ళారు కదా, 3-4 hours అయితే కళ్యాణానికి పట్టింది టైం అయితే. మార్నింగ్ వాళ్ళకి 9:30 కల్లా వచ్చేయమన్నారు. సో మేము 9:30 కల్లా పైకి వెళ్ళిపోయి క్యూ లైన్లో వాళ్ళు నుంచున్నారు, నేను నా క్యూ లైన్లో నుంచున్నాను. నాది దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయింది. వాళ్ళదంటే కళ్యాణం కదా, నియర్లీ 4 hours అలా పట్టిందనమాట. వాళ్ళు వచ్చేసరికి 1 అలా అయిపోయింది. మేము తిరుమలలో దగ్గరకు అయితే వచ్చేసాము. కారులో చిన్న లంచ్ బ్రేక్ తీసుకున్నాము. అదైతే వీడియో కవర్ చేయలేదు. సో ఇక్కడైతే స్టెప్స్ ఎక్కేద్దామని నేను, రమ్య స్టార్ట్ అయిపోయామన్నమాట. మెట్ల మార్గంలో వెళ్దాము అని చెప్పి అనుకున్నాము. ఇక మమ్మల్ని మా తమ్ముడు ఇక్కడ దించేసి వాడైతే పైకి వెళ్ళిపోయాడు పిల్లల్ని తీసుకొని. ఇక్కడ ఈయనెవరో స్వామివారిని నువ్వు నా దగ్గరికి రావాల్సిందే, ఇది అది అని చెప్పి మాటలు అంటూ ఉన్నారనమాట. నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను, నేను ఎన్ని చేశాను అని చెప్పి అంటూ ఉన్నారు. ఆయన వాయిస్ కూడా రికార్డ్ చేశాను, కానీ మళ్ళీ మ్యూట్ చేసేసాను అనమాట. ఇంకా స్టెప్స్ అయితే ఎక్కడం స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఒక 20-30 స్టెప్స్కి అయితే ఆక్కుంటా స్టార్ట్ చేసాము. ఎక్కలేకపోయాము ఫస్ట్ స్టార్టింగ్. ఇది సెకండ్ టైము నేను స్టెప్స్ ఎక్కడం. అయితే రమ్య 2-3 times ఎక్కిందంట, బట్ నేనైతే ఇది సెకండ్ టైమే అనమాట. ఇది శ్రీవారి మెట్లు కాదు, నార్మల్ 3550 స్టెప్స్ ఉంటాయి కదా, ఆ స్టెప్స్ ప్లస్ 7-8 kilometers వాక్ ఉంటుంది. ఆ దారి నుంచి అయితే వెళ్తున్నాము. తిరుమలలో కొన్ని ఇన్సిడెంట్స్ రీసెంట్గా జరగడం వల్ల గ్రూప్ ఆఫ్ పీపుల్నే పంపిస్తున్నారనమాట. రాజగోపురం దగ్గర అందరినీ స్టాప్ చేసేసారు. మొన్నటి వరకు అయితే కర్రలు ఇచ్చారంట, ఇప్పుడు మాకు కర్రలు ఏమి ఇవ్వలేదన్నమాట ప్రొటెక్షన్ కోసం. బట్ బ్యాచెస్ వైజ్ అయితే పంపిస్తున్నారు. ఒక 100 members 150 members అలా అయిన తర్వాత గ్రూప్ ఆఫ్ పీపుల్నే పంపిస్తున్నారు. లేకపోతే అక్కడ బ్లాక్ చేసేసి అందరినీ ఉంచి ఒక చిన్న అవేర్నెస్ అయితే ఇచ్చారు. మీరు యానిమల్స్ని ఎంకరేజ్ చేయొద్దు, మీరు స్టెప్స్ మీదే నడవాలి, ఫుడ్ ఏమీ ఫీడ్ చేయొద్దు, ఎవరిని ఎంకరేజ్ చేయొద్దు. అక్కడ మనీ కోసం ఎవరన్నా అడుగుతున్నా కూడా ఫుడ్ ఎక్కడ ఏదన్నా వేస్ట్ ఉంటే డస్ట్బిన్స్లోనే వేయండి, బయట ఎక్కడ ఆఫర్ చేయొద్దు యానిమల్స్కి, మంకీస్కి కూడా అని చెప్పేసి అక్కడ అవేర్నెస్ అయితే చెప్పి పంపించారనమాట పోలీస్ ఆఫీసర్స్ అయితే. అక్కడ స్టెప్స్ మీదే మీరు నడవాలి, ఈ మధ్యలో ఎక్కడికి వెళ్ళొద్దు, బాత్రూమ్సే యూస్ చేయండి, అవుట్ సైడ్ ఏం వెళ్ళొద్దు అని చెప్పేసి స్ట్రిక్ట్గా అయితే చెప్పారనమాట. 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి కదా ఈ రీసెంట్ 2 yearsలో. సో అందుకని చెప్పి జాగ్రత్తలు చెప్పి పంపించారు. అలా చేయడమే చాలా మంచిది అందరికీ కూడా. ఇక్కడ వేలో వెళ్తుంటే జింకలు కనిపించినాయి అనమాట. 5-6 జింకలు పైనే కనిపించినాయి, పెద్దవి ఉన్నాయి.
ఇంకా సో మెట్లన్నీ నడిచేసాము. తిరుపతి చాలా నీట్‌గా అయితే ఉందనమాట. అందరూ డస్ట్‌బిన్సే యూజ్ చేస్తున్నారు ఎక్కువ. స్టెప్స్ మార్గంలో కూడా నేను అబ్జర్వ్ చేశాను. ఎక్కువ అవి తిన్నవి పేపర్స్ అవన్నీ కూడా అందరూ డస్ట్‌బిన్‌లోనే వేస్తున్నారు. చాలా మంచిగా అయితే అందరూ మారారని అనిపించింది. ఇక్కడ మోకాల్ మార్గం స్టెప్స్కి అయితే వచ్చేసాము. మోకాల్ పర్వతం అంటారు కదా, ఈ స్టెప్స్ చాలామంది మోకాలతోనే నడిచారు. కొంతమంది ఏమో 51 స్టెప్స్ మోకాలతో నడిచి నార్మల్గా నడిచారు. మేమైతే ఇంకా మోకాలతో అయితే నడవలేదు, మామూలుగా మెట్లలాగా ఎక్కేసామన్నమాట. లాస్ట్ ఇంకా చివరి దశకు అయితే వచ్చేసాము. ఇలా ఇవంతా మాకు జర్నీ వచ్చేసి బ్రేక్స్ ఒక 10 బ్రేక్స్ తీసుకొని ఉంటాం, 5 to 10 minutes బ్రేక్స్. మొత్తం కలిపి 4.5 hours పట్టింది. 3కి అలా స్టార్ట్ అయ్యాము. నియర్లీ 6:30 7 అలా అయిందనమాట. ఈ స్టెప్స్ అయినా అయిపోయిన తర్వాత ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అని చెప్పి ఇక మా తమ్ముడికి అయితే ఫోన్ చేస్తే వచ్చి తీసుకొని వెళ్ళాడు. ఇక గుడి మొత్తం ఫుల్ లైటింగ్స్, ఫుల్ ఫ్లవర్ డెకరేషన్తో అయితే బాగా డెకరేట్ చేశారు. ఎందుకంటే ఈ 11 days ఉత్తర ద్వార దర్శనం అనేది ఉంటుందంట. December 30th కదా అది. ఆ రోజు నుంచి January 8th వరకు ఉందన్నమాట ఉత్తర ద్వార దర్శనము. మేము వెళ్ళే రోజు వరకు. ఆ రోజు నైట్ 12 వరకు అయితే ఉంటుంది. ఇంక ఇదంతా తీసేస్తారు 12 తర్వాత అని మా వాడు చెప్తా ఉన్నాడు కార్లో. చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపించింది. ఇంత బ్రైట్నెస్తో ఇప్పుడే నేను కొండ చూడటం అనమాట. ఇక డైరెక్ట్గా మేము భోజనానికి వెళ్ళాము. నైట్ డిన్నర్ అంటే డిన్నర్ ఏం చేయలేదన్నమాట. అందరము టిఫిన్సే తీసుకున్నాము. సాంబార్, ఇడ్లీ అవన్నీ తినేసేసి ఇక వచ్చేసి రూమ్ అయితే తీసుకున్నాం కదా. మేము సన్నిధానం బ్లాక్ 1 అనమాట మాది. ఇవైతే రూమ్స్ లాగా ఉండవు, పెద్ద హౌస్ లాగా ఉంటుంది. మా తమ్ముడు వాళ్ళు ఒక సైడ్ ఉన్నారు, మేము ఒక సైడ్ ఉన్నాం అనమాట. ఒకటే ఇల్లు పెద్దది, దాంట్లోనే పెద్ద పెద్ద రూమ్స్ అవి ఉంటాయి. రూమ్ అయితే చాలా ఎక్సలెంట్గా చాలా పెద్దగా ఉంది. ఇలా ఫ్యామిలీస్ అందరూ కలిసి ఒక 2-3 ఫ్యామిలీస్ వచ్చినప్పుడు ఇట్లా రూమ్స్ కన్నా ఇలా తీసుకోవటమే బెటర్ అనమాట. ఇక మా వాడికైతే గుండె అయితే చేయించేసాము. పిల్లలకి హెయిర్ కట్ ఒక 3 కత్తుర్లు అయితే మేము పిల్లలు ఇచ్చేసాము ఆ రోజు నైటే. ఇక మార్నింగ్ రెడీ అయిపోయాము దర్శనానికి. ఇక పొద్దున్నే రెడీ అయిపోయి టిఫిన్ చేసేసి, ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ హోటల్. చాలా రీల్స్ అయితే ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో. తిరుమలలో ఇది చాలా బాగుంది హోటల్ అని చెప్పి మీరు ఎవరన్నా ట్రై చేయండి. మేము ఆఫ్టర్నూన్ లంచ్ కూడా దీంట్లోనే చేసామన్నమాట. మార్నింగ్ దర్శనానికి వెళ్ళే ముందర బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి వెళ్ళిపోయాము. ఈ తిరుపతిలో సన్నిధానం బ్లాక్ 1 దగ్గర మేము రూమ్స్ తీసుకున్న దగ్గర బ్యాక్ సైడే అనమాట. సో దర్శనం అంతా అయిపోయింది. రిటర్న్ అయితే బయలుదేరిపోయాము లడ్లు అవన్నీ తీసుకొని. చెప్పాను కదా, నాకైతే తిరుమల దర్శనము 2 hours పట్టింది. స్వామివారిది 2.5 hours 300 టికెట్కి. చాలా ఫ్రీగా అయితే ఉంది. ఇక వాళ్ళకి కళ్యాణం కదా, కళ్యాణం అంటే 4 hours పట్టింది. సో ఇంటికైతే వచ్చేసాము. వచ్చేటప్పుడు చాటన్లో కొంచెం ట్రాఫిక్ ఉంది. ఇక వచ్చేసిన తర్వాత అమ్మ పొంగల్ చేసింది మార్నింగ్. ఇక పొంగల్ లడ్లు అందరికీ పంచేసామన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్.